సమయం డాంకుల్ సెచెవెడ్ ప్రపంచం రెండో ప్రపంచ యుద్ధం యొక్క పీకర్త నుండి ఇంకా తేరుకుంటోంది. యుద్ధం ముగిసినప్పటికీ దాని ప్రభావాలు ఇంకా ప్రతి చోట కనిపిస్తున్నాయి. ప్రపంచం పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. ప్రజలు తమ జీవితాలను తిరిగి సాధించడానికి పడుతున్నారు. కానీ ఈ సమయానికి ఒక వింత సంకోచం జరగబోతోంది. జూలైలో ఒక వేడి రోజున న్యూ మెక్సికోలోని రోస్వెల్ సమీపంలోని ఒక పశువుల పెంపందారుని స్థలం పైన ఆకాశం నుండి వింతైన వస్తువు పడిపోతుంది. ఆకాశం నుండి పడిన ఆ వస్తువు ఏమిటో ఎవరికీ తెలియదు. మార్క్ బ్రెజెస్ అనే పశువుల పెంపకందారుడు తన భూమిపై అసాధారణ శిథిలాలు చెల్లాచెదురుగా ఉన్నట్లు కనుగొంటాడు. అతను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా ఉంది. ఆ శిథిలాలు ఏమిటో తెలుసుకోవాలని అతనికి ఆసక్తి కలిగింది. అతను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా ఉంది. ఆ పదార్థం తేలికంది మరియు లోహంతో తయారు చేయబడింది. దాదాపు కాగితంలా సన్నగా ఉంటుంది. ఇది సాధారణ లోహం కాదు అని అతనికి అనిపించింది. ఆ పదార్థం తేలికంది మరియు లోహంతో తయారు చేయబడింది. దాదాపు కాగితంలా సన్నగా ఉంటుంది. ఇది సాధారణ లోహం కాదు అని అతనికి అనిపించింది. అతను తన ఆవిష్కరణను స్థానిక అధికారులకు నివేదిస్తాడు. ఇది ఛారణలకు దారితీస్తుంది. స్థానిక అధికారులు కూడా ఆ శిథిలాలను చూసి ఆశ్చర్యపోతారు. వార్త చిచ్చులా వ్యాపిస్తుంది. మొదట రోస్వెల్ యొక్క చింత పట్టణం ద్వారా, తరువాత దేశవ్యాప్తంగా ప్రజలు ఈ వింత సంఘటన గురించి మాట్లాడుకుంటారు. వార్తాపత్రికలు కాను ప్రచురిస్తాయి. ఎగిరే పల్లెం కూలిపోయినట్లు ముంగ్యాంచాలు అరుస్తాయి. ప్రజలు ఆకర్షితులవుతారు. ఎగిరే పప్లెం కూలిపోయినట్లు ముంగ్యాంచాలు అరుస్తాయి. ప్రజలు ఆకర్షితులవుతారు. ఇది భూమికి అతీతంగా జీవితం యొక్క మొదటి సంకేతం కావచ్చా? మన గ్రహాన్ని నక్షత్రాల నుండి జీవులు సందర్శిస్తున్నాయి. ఇది భూమికి అతీతంగా జీవితం యొక్క మొదటి సంకేతం కావచ్చా? మన గ్రహాన్ని నక్షత్రాల నుండి జీవులు సందర్శిస్తున్నాయా? ఈ ప్రశ్నలు ప్రజల మనసులో మెదులుతాయి. మన గ్రహాన్ని నక్షత్రాల నుండి జీవులు సందర్శిస్తున్నాయా? ఈ ప్రశ్నలు ప్రజల మనసులో మెదులుతాయి. ఏలోగా సైన్యం క్రాష్ సైట్ పైకి దిగుతుంది. సైనికులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆసక్తిగల వీక్షకులను దూరంగా ఉంచుతారు. వారు ప్రతి శిథిలాలను చాలా జాగ్రత్తగా సేకరిస్తారు. అధికారిక వేగంగా మారుతుంది. మొదట సైన్యం ఎగిరే పట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అప్పుడు వారు ప్రకటనను ఉపసంహరించుకుంటారు. ఇది కేవలం వాతావరణ బెలూన్ అని, అసాధారణ సంఘటనకు సాధారణ వివరణ అని వారు పేర్కొన్నారు. కానీ ప్రజలు ఇంకా సందేహంగా ఉన్నారు. ఇది కేవలం వాతావరణ బెలూన్ అని, అసాధారణ సంఘటనకు సాధారణ వివరణ అని వారు పేర్కొన్నారు. కానీ ప్రజలు ఇంకా సందేహంగా ఉన్నారు. ఈ సంఘటన రహస్యం మిగిలిపోతుంది. అధికారిక వివరణ ఉన్నప్పటికీ చాలా మంది నమ్మడానికి నిరాకరిస్తారు. ఈ వివరణలు ప్రజల్లో మరింత సందేహాన్ని రేకెత్తిస్తాయి. శిథిలాలు చాలా వింతగా ఉన్నాయి. సైన్యం యొక్క ప్రవర్తన చాలా రహస్యంగా ఉంది. ఈ శిథిలాలు ఎక్కడి నుండి వచ్చాయో వాటి వెనుకున్న కత్తి ఏమిటో ఎవరికీ తెలియదు. ఒక కవరప్ యొక్క గుసగుసలు చెలామణి కావడం ప్రారంభమవుతుంది. ఈ గుసగుసలు ప్రజల్లో భయాన్ని, అనుమానాన్ని పెంచుతాయి. సాక్షులు నమ్మశక్యం కాని కళతో ముందుకు వస్తారు. వారు చూసిన దృశ్యాలు, విన్న గుసగుసలు, అనుభవించిన అనుభవాలు అన్ని కలిపి ఒక వింత కథను చెబుతాయి. వారు శిథిలాలు మాత్రమే కాకుండా శరీరాలను కూడా చూసినట్లు పేర్కొన్నారు. ఈ శరీరాలు మానవ శరీరాలు కాదు, కానీ భిన్నమైనవి. భిన్న మరో ప్రపంచానికి చెందింది. ఈ శరీరాలు గ్రహాంతర జీవులవిగా అనిపిస్తాయి. ఈ కథలు తరచుగా గుసగుసలాడే శివరాల్లో చెప్పబడతాయి. పెద్ద తల్లు మరియు ప్రకాశవంతమైన కళ్ళు కలిగిన చిన్న మరియు బలహీనమైన గ్రహాంతర జీవుల గురించి చెబుతాయి. ఈ జీవులు మనకు తెలియని ప్రపంచాల నుండి వచ్చినవిగా అనిపిస్తాయి. ఈ ఖగోళ సందర్శకుల జీవశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి రాత్రి వేళల్లో నిర్వహించిన రహస్య పరీక్షల గురించి వారు మాట్లాడుతారు. ప్రభుత్వం ప్రతిదీ ఖండిస్తోంది. ఈ పరీక్షలు నిజంగా జరిగాయా లేదా అనేది ఇప్పటికీ ఒక ప్రశ్నగా మిగిలి ఉంది. వారు సాక్షులు నమ్మకరోహులుగా కప్పలను కేవలం కల్పనలుగా తోసిపుచ్చుతారు. ఈ కథలు నిజమా కాదా అనేది ఎవరికీ తెలియదు.
కానీ సందేహం యొక్క విత్తనాలు విత్తుతారు. ఈ విత్తనాలు ప్రజల్లో మరింత అనుమానాన్ని, భయాన్ని పెంచుతాయి. ఈ కప్పులు ఎప్పటికీ నిజమో కాదో తెలియదు, కానీ ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. అధికారిక వైఖరి దశాబ్దాలుగా మారలేదు. రోస్వెల్ సంఘటన తప్పుడు గుర్తింపు కంటే మరేమీ కాదు. వాతావరణం బెలూన్ను మరింత అద్భుతమానగా తప్పుగామించారు. అయినప్పటికీ ప్రభుత్వం యొక్క నిశ్శబ్ద నీహాగానాలకు ఆజ్యం పోస్తుంది. ఇది కేవలం వాతావరణం బెలూన్ అయితే ఈ రహస్యం ఎందుకు? వారి కప్లో ఆకస్మిక మార్పు ఎందుకు? ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. పారదర్శకత లేకపోవడం అపనమ్మకాన్ని పెంచుతుంది. ప్రజలు ప్రతిదీ ప్రశ్నించడం ప్రారంభిస్తారు. ప్రభుత్వం దాస్తుంది ఏమిటి? వారు మనకు చెప్పిన ఏమిటి? రోస్వెల్ సంఘటన ప్రభుత్వ రహస్యం మరియు గ్రహాంతర జీవితం యొక్క అవకాశానికి పర్యాయపదంగా మారుతుంది. ఇది తెలియని వాటికి చిహ్నంగా మారుతుంది. అమెరికన్ చరిత్ర యొక్క ప్రకృతి దృశ్యంలో చెక్కబడిన ప్రశ్న గుర్తు. విభాగం 4 గ్రహాంతర శవ పరీక్షలు మరియు ప్రభుత్వ కవరప్. రోస్వెల్ సంఘటన కుట్ర సిద్ధాంతకర్తలు మరియు యుఎఫ్ఓ ఉత్సాహికుల మహాలను ఆకర్షిస్తుంది. అంజోజువస్ వెయిమిజాలో న్యూ మెక్సికోలో రోస్వెల్ సమీపంలో ఒక వింత వస్తువు కూలిపోయింది. ఈ సంఘటన అప్పటి నుండి అనేక వాదనలకు, కన్నాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇది యుఎఫ్ఓ జ్ఞానం యొక్క మూలస్తంభంగా, ప్రభుత్వ కరాప్లు మరియు దాచిన సత్యాలపై కేస్టడీగా మారుతుంది. ఈ సంఘటనపై అనేక పత్రాలు, నివేదికలు వెలువడ్డాయి, కానీ వాటిలో చాలా భాగం రిడక్షన్తో నిండి ఉంది, మరింత అనుమానాలకు తావిస్తోంది. పుస్తకాలు వ్రాయబడ్డాయి, డాక్యుమెంటరీలు చిత్రీకరించబడ్డాయి, మరియు సిద్ధాంతాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సంఘటనపై అనేక రచనలు వెలువడ్డాయి, వాటిలో కొన్ని ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తాయి. స్వాధీనం చేసుకున్న నక్క సోవియట్ గూచారి విమానం అని, దాని గ్రహాంతర రూపాన్ని అధునాతన సాంకేతిక ఫలితంగా కొందరు వీయిస్తున్నారు. ఈ వాదనలతో పాటు కొన్ని వింత ఫోటోలు కూడా బయటపడ్డాయి. ఇవి మరింత అనుమానాలకు కారణమయ్యాయి. శిథిలాలు కూలిపోయిన గ్రహాంతర అంతరిక్ష నక్కకు చెందినని మరియు ప్రభుత్వం శిథిలాలను మాత్రమే కాకుండా గ్రహాంతర శరీరాలను కూడా స్వాధీనం చేసుకుందని మరికొందరు నమ్ముతారు. ఈ నమ్మకాలు రోస్వెల్ బ్యూజింగ్లో ప్రదర్శన రూపంలో నిలిచాయి. ప్రభుత్వం భారీగా భయాందోళనలకు భయపడి నిజం దాచడానికి ఎంచుకుందని, బదులుగా వాతావరణ బెలూన్ గురించి ఒక కప్ను రూపొందించడానికి ఎంచుకుందని వారు పేర్కొన్నారు. ఈ కథనం ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయింది, కానీ రోస్వెల్ సంఘటనపై ఆస్తి మాత్రం తగ్గలేదు. విభాగదు రోస్వెల్ యొక్క వారసత్వం మలుపు. రోస్వెల్ సంఘటన నిజమేమన్నప్పటికీ తెలియని వాటితో మన సంబంధంలో ఒక మలుపును సూచిస్తుంది. ఇది యుఎఫ్ఓల పట్ల ఆకర్షణ మరియు నేటికి కొనసాగుతున్న గ్రహాంతర జీవితం యొక్క అవకాశాన్ని రేకెత్తిస్తుంది. ఈ సంఘటన ప్రపంచ దిగ్విషయంగా మారింది, లెక్కలేనన్ని పుస్తకాలు, సినిమాలు మరియు టెలివిజన్ షోలకు ప్రేరణించింది. ఇది యుఎఫ్ఓల పట్ల సాంస్కృతిక ముట్టడిని రేకెత్తిస్తుంది. గుర్తించబడిన వైమానిక దిగ్విషయాల యొక్క తీవ్రమైన శాస్త్రీయ అధ్యయనం నుండి గ్రహాంతర నేపథ్య వస్తువుల తేలికపాటి ఆలింగనం వరకు. ఇది రోస్వెల్ను ఒకప్పుడు నిద్రామైన పట్టణంగా, యుఎఫ్ఓ పర్యాటకానికి కేంద్రంగా మారుస్తుంది. విశ్వం యొక్క రహస్యాలను ఆలోచించడానికి విశ్వసించేవారు మరియు సందేహాస్పదులు ఇద్దరు సమావేశమయ్యే ప్రదేశం. విభాగం 6 సత్యం అక్కడే ఉంది. ప్రజాదరణ పొందిన సంస్కృతిలో రోస్వెల్ యొక్క వారసత్వం న్యూ మెక్సికో యొక్క దుమ్మతో కూడిన మైదానాలకు మించి విస్తరించింది. ఇది మన సంస్కృతిని చొచ్చుకుపోతుంది, విశ్వం యొక్క మన అవగాహనలను మరియు దానిలో మన స్థానాన్ని రూపొందిస్తుంది. ఇది రాత్రి ఆకాశం వైపు చూసి ఆశ్చర్యపోవడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. అక్కడ ఏమి ఉండొచ్చో ప్రశ్నించడానికి నక్షత్రాల మధ్య దాగి ఉంది. రోస్వెల్ యొక్క సత్యం, అది వాతావరణ బెలూన్ అయినా లేదా సాధారణమైనది అయినా, అస్పష్టంగా ఉంది. కానీ అది లేవనెత్తే ప్రశ్నలు ఎప్పటిలాగే ప్రాసంగికము. మనం విశ్వంలో ఒంటరిగా ఉన్నామా? మన ఇతర ప్రపంచాలు